యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. గత కాలం అంతా ఏసే మనల్ని కాచి కాపాడినందుకు ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మరి ఈ ప్రార్థన కూడికను మనం ఆరంభించుకుందాము. మన మధ్యన దేవి సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడి చిన్న గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు గొప్ప నామానికి మేము కలుగును గాక. ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క మీటింగ్ ని స్టార్ట్ చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీడు అయిన గొప్ప దేవుడా, నీకు వందనాలు ఇస్తయ్యా. నా ప్రభా నీకు స్తోత్రములనైనా గత కాలం అంతా కాచి కాపాడి నా ప్రభా నీ కృపలో భద్రపరుచుకున్న గొప్ప దేవుడునైనా నీకు వందనాలు ఇస్తయ్యా. ఉదయం నుంచి సాయంత్రం వరకు నా ప్రభా మా పనుల్లో తోడయండి నా తండ్రి. సురక్షితంగా మా గృహాలకు చేర్చిన ప్రభా ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లు అటెండ్ అవ్వడానికి మీరు చూపిన మహాకృపను బట్టి మీకు వందనాలు ఇస్తయ్యా. నా తండ్రి నీకు వందనాలు తండ్రి. నా ప్రభా మరి తండ్రి వచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలైనా ఇంకా రావాల్సిన బిడ్డలంతా నా ప్రభా త్వరలో చేయనట్టుకు సహాయం దయచేయండి. వినగల చెవి, గ్రహించే మనసును దయచే ప్రభా. అయా వినబడి నీ వాక్యం తండ్రి దుష్టుడు ఎత్తుకుపోకుండా నా ప్రభా మంచి నెలలో పడి ఫలించే విత్తనాలుగా నా ప్రభా మా హృదయాల నీ వాక్యాన్ని అయా ఫలింప భాగ్యాన్ని మాకు దయచేయండి నా ప్రభా. అయా 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా నా ప్రభా ఫలించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయి నా ప్రభా. నా తండ్రి నీకు వందనాలు మేము తెలుసుకున్నాం తండ్రి. అయ్యా ఈ ధన్యత లేని బిడ్డలు ఇంకా ఎందరో ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరు నీవే నిజమైన దేవుడు అని తెలుసుకొని మారు మనసు పొంది నా ప్రభా నీ వైపు మల్లుకునే కృపను ప్రతి బిడ్డకును దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని నా ప్రభా ఎంతమంది లోకంలో కలిసినారో దేవా వారితో మీరు మాట్లాడండి. అయ్యా లుదియా హృదయం తెరవగా నా ప్రభా ఆయన లుదియా అయ్యా నీ మాటలేని లక్ష్యం ఉంచి నా ప్రభా యెహోవా లుదియా హృదయం తెరవగా ఆమె నీ మాటలేని లక్ష్యం ఉంచింది కదా ప్రభా. ఎంతమంది మనోనేత్రాలు మూయబడ్డాయో, ఎంతమంది హృదయాలు మూయబడ్డాయో నా ప్రభా ప్రతి హృదయాన్ని తెరవండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నా ప్రభా. అయ్యా రక్షణ పొంది కూడా నీకు దూరంగా ఉంటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి దర్శించి నా ప్రభా మరలా నీ వైపు మల్లుకునే కృపను దయచే నా ప్రభా. లోబడని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపి నన్ను వాగ్దానం చేసిన దేవుడు నా తండ్రి. మీరు ఎంతైనా నమ్మదైన దేవుడునైనా నీకు వందనాలు ఇస్తయా. మా కొరకు నా ప్రభా నిలువెల్లని రక్తాన్ని కార్చి నా ప్రభా మా కొరకు ప్రాణాన్ని క్రయధనంగా పెట్టిన గొప్ప దేవుడునైనా నీ పెట్టిన నీ ప్రాణం ప్రభా. అయ్యా ఎక్కడ నా ప్రభా ఎవరు కూడా నా ప్రభా నిర్లక్ష్యంగా ఉండకుండా నా ప్రభా నీ రెక్క నీళ్ళని ఆశ్రయించి అయ్యా నీ రక్తంలో కడగబడే కృపను ప్రతి బిడ్డకు దయచేయండి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ఇస్తయా. పాట పాడే వరకునైనా చక్కని స్వరాన్ని దయచేయన ప్రభా. వాక్యాన్ని తిన్న వారికి నా తండ్రి నా ప్రభా నీ శిలువ చాటున మరుగు చేసి నాతో మాతో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యన సుజాత సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సుజాత సిస్టర్ మీరు పాట పాడండి. సిస్టర్ ఆన్లైన్ లో లేరా? ఓకే సిస్టర్ పాడట్లేదు కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మనము ఇంకొకరికి అవకాశం ఇద్దాం. స్వప్న సిస్టర్ మీరు పాట పాడండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఎంత ప్రేమో నాపై యేసయ్యా నేను ఎలాగ వివరించగలనయ్యా. ఎంత ప్రేమో నాపై యేసయ్యా నేను ఎలాగ వివరించగలనయ్యా. పెంట కుప్పలో నేను పడి ఉన్నను, నా మెడ మీద పడి ముద్దు పెట్టితివా. జిగట ఉబిలో నేను దిగి ఉన్నను, నా చేయి పట్టి నన్ను పైకి లేపితివా. పెంట కుప్పలలో పడి ఉన్నను, నా మెడ మీద పడి ముద్దు పెట్టితివా. జిగట ఉబిలో నేను దిగి ఉన్నను, నా చేయి పట్టి పైకి లేపితివా. ఎంత ప్రేమో నాపై యేసయ్యా నేను ఎలాగ వివరించగలనయ్యా. దాహం తీర్చగలేని బావి అయినను నేను పాపపు కుండను విడవకుంటిని. దాహం తీర్చగలేని బావి అయినను పాపపు కుండను విడవకుంటివి. నా పాపమంత క్షమించితివి, జీవజలమిచ్చి నన్ను చేర్చుకుంటివి. నా పాపమంత క్షమించితివి, జీవజలమిచ్చి నన్ను చేర్చుకుంటివి. ఎంత ప్రేమో నాపై యేసయ్యా నేను ఎలాగ వివరించగలనయ్యా.
పందులున్న చోట నలిగిపడి ఉంటేని ఈ పాపమ్మే చుట్టిముట్టి పట్టుకున్నది. పందులున్న చోట నలిగిపడి ఉంటేని పాపమ్మే చుట్టిముట్టి పట్టుకున్నది. బుద్ధి వచ్చి నిన్ను నేను ఆశ్రయించగా క్షమించి నీ రక్షణ ఇచ్చితివి. తండ్రి క్షమించి నీ రక్షణ ఇచ్చితివి. ఎంత ప్రేమో నాపై యేసయ్యా, నేను ఎలాగ వివరించగలనయ్యా. నరికిన కొమ్మ వలె ఎండిపోతిని, నా పాపాన్ని దాచి దాచి నశించి తిని. నలిగిన కొమ్మ వలె ఎండిపోతిని, నా పాపాన్ని దాచి దాచి నశించి తిని. ఒప్పుకొన్నగా నాకు జీవమిచ్చితివి, ఎండిన మొద్దును చిగురింపజేసితివి. ఒప్పుకొన్నగా నాకు జీవమిచ్చితివి, ఎండి మొద్దును చిగురింపజేసితివి. ఎంత ప్రేమో నాపై యేసయ్యా, నేను ఎలాగ వివరించగలనయ్యా. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యన క్యాథరిన్ సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వాయిస్ వినిపిస్తుందా సిస్టర్? వినిపిస్తుంది సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సాయంకాలంలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. మనం వాక్యంలోకి వెళ్దాము, ప్రార్థన చేద్దాం. స్తోత్రములైన పరిశుద్ధుడా, మహిమోన్నతుడ, సర్వశక్తి మంతుడా, జీవంగల దేవానికే వందనాలు. యేసుప్రభ, ఈ సాయంకాలంలో యేసుప్రభ మేము చిన్న మంది కోరునా ప్రభా, 2-3 నానంటే అక్కడ ఉంటున్నారు ప్రభా. మా మధ్యలో ఉన్న దేవానికే వందనాలు. యేసుప్రభ, దేవ మా మధ్యలో మీరున్నారు ప్రభా, అందును బట్టి నీకు వందన స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాలం వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. ఎక్కడైతే బలహీనమైన ప్రభా మమ్మల్ని బలపరచండి. ముఖ్యంగా యేసుప్రభ, పొద్దున్న నుంచి రాత్రికి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడు ఇంతవరకు ప్రభా. మాకు తోడై నడిపిస్తున్న మమ్మ సజీలకలు పెట్టిన జీవంగల మహిమగల దేవానికి మాకు తోడై నడిపించే విద్యాన్ని మీరు కరగా చేయండి, సమాధానం దయచేయమని యేసు ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నటడని యేసు కోసం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాయిస్ వినిపిస్తుంది కదా సిస్టర్? వాయిస్ వినిపిస్తుంది సిస్టర్. బ్రేక్ అవ్వకుండా మీరు కూర్చోండి అక్కడ సిగ్నల్స్ వచ్చే దగ్గర. ఓకే, వాక్యం చూసుకుందాము. ఈ రోజు మనము తండ్రి చిత్తము ఏ విధంగా జరిగించాలి అనేది ఈ రోజు మనము చూసుకుందాము. తండ్రి చిత్తం ఏమైందో అది నెరవేర్చాలా భూమి రాని ఇక్కడ దేవుడు మనతో ఈ రోజు మాట్లాడుతున్నమాట. ఈ రోజు మనము దేవుని చిత్త ప్రకారంగా మనము జీవించాలి కదా. ఈ రోజు మనము ఎందుకున్నామంటే దేవుని బిడ్డలమై దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చు ఉండాలి. అందుకే దేవుడు మనకిచ్చిన ఈ అవకాశంలో దేవుడు మనకు తోడై ఉంటున్నాడు. కాబట్టి తండ్రి చిత్త ప్రకారము జరిగించాలా అని ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడు, దేవుడు మన పక్షంలో ఎంతగానో మన పట్ల ఉండి అన్ని కార్యాలు చేస్తా ఉన్నాడు. మరి దేవుని చిత్తం ఏందో మనము ఎరగాల కదా. ఈ లోకానుసారంగా మనము అనేకమైన విషయంలో దేవుని చిత్తం ఎరగకుండా మరి అనేక విషయాలు మనము దేవుని చిత్తం కాకుండా మరి వేరే విషయాల్లో మనం అన్ని వెతుకుతూ ఉంటాం కదా. దేవుని సన్నిధిలో కూర్చొని మనం ఏం వెతుకుతాం? ఈ లోకానుసారంగా మనం వెతుకుతా ఉంటాం, అడుగుతా ఉంటాం, దేవుని దగ్గర టైం అంతా వేస్ట్. కానీ దేవుడు అంటున్నాడు ఈ రోజు తన చిత్తం ఏందో మనము నెరవేర్చాలా కదా. దేవుని చిత్తం ఏముంది? నశించే వారి గొర్రెల యుద్ధకే వెళ్ళమంటాడు కదా. దేవుని చిత్తము ఈ రోజు మనము జరిగించేటట్టుగా మనము జీవించాలని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు కదా. మనం ఎన్ని విషయాలు మొరపెట్టినా అది ఈ లోకం మట్టుకే కదా. దేవుని శాశ్వతమైనది మనం పరలోకము కాబట్టి దాని చిత్తం ఏందో మనము దేవుని అడిగి దాని ప్రకారంగా మనం జీవించాలా. ఈ లోకంలో అడిగిన ఈ లోకం మట్టుకే నశించిపోతాయి, కానీ శాశ్వతమైనది దేవుని దగ్గర ఏమైనది అది అడిగితే దేవుడు నిత్యము మనకు అనుగ్రహిస్తాడు కదా. మనము ఎక్కడ పరలోకము వాసమై ఉన్నాం కదా భూమి మీద. కాబట్టి తన చిత్తము మనం నెరవేర్చడానికి భూమి మీదకు ఉన్నాం కాబట్టి తన చిత్తం ఏందో భూమి మీద మనము నెరవేర్చుకొని మరి ఆయన రాకడక వరకు మనం అంతా సిద్ధపడి ఉండి తన పని ఏందో మనం భూమి మీద నెరవేర్చుకొని మనం సిద్ధపడి ఉండి ఆయన రాకడకు మనం అందరము అనేక మంది తీసుకొని రావాలనే తన చిత్తం ప్రకారం అన్నమాట. అయితే దేవుడు ఈ రోజు మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము పరలోకము తండ్రి గురించి మనం ఎన్నో మొరపెడతా ఉంటాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో పరలోకము ప్రార్థన చేస్తూ ఉంటాం. పరలోకం మా తండ్రి నీ చిత్తం ఏమన్నది భూమి మీద నెరవేర్చబడును గాక. దేవ పరలోకంలో ఏమన్నదో భూమి మీద అది నెరవేర్చాలి. అందుకే మనము ఇక్కడ కూడున్నాం ప్రభా. మరి ఏమైనది పరలోకంలో? మనం పరలోకంలో సంబంధం కాబట్టి పరలోకం వాసన అయినప్పుడు పరలోకం ఏం జరుగుతుందో మనము గుర్తు తిరిగి అంతగా
దేవుడు మనకు అవకాశం ఇచ్చిండు కదా, అవన్నీ మనం చూసుకోవాలా. ఈ రోజులో దేవుని సంధిలో కూర్చొని దేవుని సంధిలో అడిగితే అది భూలోకం మీద విప్పబడుతుంది. ఎందుకంటే పరలోకంలో నువ్వు దేవుని కొరకు టైం ఏం చేస్తా ఉన్నావు, వెతుకుతా ఉన్నావు కదా, దేవుని చిత్తం ఏందో నెరవేర్చనికి కదా. అందుకే దేవుడు ఏమంటాడంటే మనము కీర్తన చూద్దాము, కీర్తనలు 40వ అధ్యాయము. అక్కడ దావీదు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు పరలోకం ఉన్న తండ్రి కొరకు, మరి ఆయన ఏ విధంగా దేవుని ధర, మరి ఈ లోకంలో దావీదు కూడా ఉన్నాడు కదా, ఆయన పరిపాలన చేసేవాడు, మరి ఒక రాజుగా ఉండి పరిపాలన చేసి మరి దేవుని గురించి ఆయన ప్రార్థన చేస్తూ మరి అనేకమైన విషయాలు దేవుని అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతుందంటే కీర్తనను 40వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఏమంటాడు, నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా అంతరంగంలో ఉన్నది కదా. ఏమంటున్నాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము కదా. ఆయన ఏం చేస్తున్నాడంట, దేవుని యందు నెరవేర్చనికి, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతరంగంలో ఉన్నది. దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నదంటే ఆయన ధర్మశాస్త్రము ఆయన అంతరంగంలో ఉన్నదంటున్నాడు. చూడు, దేవుడు ధర్మశాస్త్రము ఆయన ఎక్కడ రాసుకున్నట్ట, హృదయంలో. అందుకే దావీదు నా హృదయానుసారుడు అంటాడు దేవుడు. ఆయనకు ఒక బహుమానం, ఒక బిరుదు ఇచ్చిండు దేవుడు. ఎందుకంటే పరలోకం ఏముంది, ఆయన భూమి మీద నెరవేరుస్తా ఉండు. చూడు, రాజ్య పరిపాలన చేస్తుండు, ఆయన యుద్ధాలు చేస్తున్నాడు, అనేకమైన విషయం పని మీద అన్ని చేస్తూ మరి న్యాయాధిపతి కూడా అన్ని విషయాల్లో మరి ప్రజల పట్ల ఉండి మరి చేస్తూ దేవుని పట్ల ఏం చేస్తున్నాడంట, దేవుని పట్ల ఆయన చిత్తం ఏముందో నెరవేరుస్తా ఉన్నట భూమి మీద. అదే విధంగా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతుండు. మరి మనం కూడా ఈ లోకంలో మన అనేకమైన పనుల మీద ఉన్నాం, చేస్తున్నాం, అవి చేస్తున్నాం, కానీ దేవుని చిత్తం మనం నెరవేర్చేటట్టుగా ఉన్నామా? ఈ రోజు దేవుడు మనకు ప్రశ్నిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఏమంటుండు, ఆయన ధర్మశాస్త్రం ఎక్కడ ఉందంటే తన హృదయంలో ఉంది. మరి దివారాత్రి ఏమని ప్రార్థిస్తున్నాడు ఆయన, దేవుని కొరకు మరి నీ పరలోకం ఏముందో భూమి మీద నెరవేర్చాలని దేవుడు దగ్గర మరి దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి ఆయన ప్రార్థన ఎట్లా ఉందంట, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. మనం భూమి మీద ఎందుకు ఉన్నాం, తన చిత్తం నెరవేర్చడానికి భూమి మీద మనం ఉన్నాం కదా, మన పనుల కోసం కాదు కదా. అందుకే పౌలు అంటుంటాడు, మీ సొంత కార్యాల కొరకే మొరపెడుతుడు కానీ తన దేవుని కార్యాలని చూడడానికి, దేవుని చిత్తం ఏముందో నెరవేర్చడానికి, కార్యాలు నెరవేర్చడానికి నేను ప్రార్థించమంటాడు, మొరపెట్టమంటాడు పౌలు. చూడు, అపోస్తున్న పౌలు నీ సొంత కార్యాల కొరకే మొరపెడుతున్నా కానీ దేవుని ఉదయంలో ఏముంది కూడా అది నెరవేర్చాలని ప్రార్థించమంటాడు, ఉపవాసం ఉండి అడగమంటాడు. అపోస్తున్న పౌలు అక్కడ రాస్తా ఉంటాడు మనకు కొత్త నిబంధనలు. చూడు, ఎందుకంటే దేవుని హృదయము మనం ఎరిగిన వాళ్ళ దేవుని చిత్తం నెరవేర్చనీకి వచ్చినామని కదా. ఈ లోకంలో అన్ని సమస్తము జరుగుతాయి. ఎందుకంటే దావీదు ఆ కాలంలో యుద్ధము చెయ్యాలంటే ఎక్కడ కూర్చునేవాడు, దేవుని సన్నిధిలో కూర్చునేవాడు, అవునా కదా. దేవుని దగ్గర కూర్చొని దేవుని దగ్గర అడిగి తన యుద్ధానికి వెళ్ళేవాడు. దేవా మరి ఏంటి నీ చిత్తం ఏమైనది, ఆ యుద్ధం పట్ల మరి నేను ఏం చేయాలా అని దేవుని దగ్గర అడిగినప్పుడు ఆయన ప్రార్థన మరి అనుకూలంగా ఉండేది దేవుని దగ్గర. ఆ ప్రార్థనతోని ఆయన విజయం పొందుకొని వచ్చేవాడు అక్కడ. చూడు, మరి ఒక దగ్గరికి మనం యుద్ధం చేస్తున్నాం కానీ ఈ లోకంలో కూడా మనకు అనేకమైన యుద్ధాలు ఉన్నాయి. సైతాన్ చూత మరి దేవుని దగ్గర కూర్చొని తన హృదయం ఏముందో నెరవేర్చాలా కదా, మరి చిత్తం ప్రకారంగా ఉండాలా. మరి ఏం చేస్తున్నాం ఈ రోజు దేవుని పట్ల మనం ఏ విధంగా దేవుని చిత్తానుసారంగా మరి జీవిస్తున్నామా, మనము దేవుని చిత్తంగా నెరవేర్చేటట్టుగా మనం జీవిస్తున్నామా? మరి ఈ లోకంలో కూడా చాలా మంది సేవకులై, ప్రార్థన విశ్వాసులై, నీతిమంతులై అన్ని కడగబడి కూడా దేవుని చిత్తం ఎందుకు ఎరగరు, తన ఇష్టానుసారంగా వెళుతుంటారు. కానీ అది దేవుని చిత్తం కాదు కదా. దావీదు చిన్న వయసులోనే దేవునికి సమర్పించుకున్నట్టుంటది అక్కడ కదా. ఆయన పెద్ద పెద్ద యుద్ధాలు చేయడానికి, ఎందుకంటే మరి అక్కడ దేవుడు దావీదు తనకి దేవుని చిత్తానుసారంగా ఆయన వెళుతూ ఉంటాడు కాబట్టి దేవుడు ఆయన అన్నిటికమైన విషయాల మీద ఆయనకు అధికారం ఇచ్చినాడు. అందుకే ఆయన వెళ్తా ఉంటాడు, రాజా పరిపాలన చేయగలుగుతాడు కదా. ఒకరోజు మనకు ఒక శోధన వస్తేనే మనం తట్టుకోలేము, ఒక సైతాన్ వస్తేనే మనము జయించడానికి ఎంతో కిట్టుమిట్టలు ఆడిపోతా ఉంటాం. ఎందుకంటే సైతాన్ తన కుయుక్తులు, కానీ దేవుని బిడ్డల మనకున్నది ఆయుధాలు ఉన్నాయి. దేవుడు మనకి ఇచ్చిండు. మన దేవుని సన్నిధిలో కూర్చొని అడిగితే, మనం ఎప్పుడైతే ధర్మశాస్త్రం కూర్చొని ఎప్పుడైతే దివారాత్రి ధ్యానిస్తామో అందుకే దేవుడు అంటాడు వాడు ధన్యుడు అంటాడు. ఎందుకంటే అందులో ఉన్నంత శక్తి మనలో దిగుతా. అందుకే ధర్మశాస్త్రం మన హృదయంలో ఉండాలా, దివారాత్రి దాన్ని ధ్యానించాలా కదా. కీర్తన 1వ వచనంలో కదా దేవుడు అంటాడు ధర్మశాస్త్రం దివారాత్రి ధ్యానించి వాడు ఏమంటాడంటే వాడు ధన్యుడు అని రాయబడ్డాడు. ఎందుకో ధన్యుడు అంటే వాడు అంత స్వాధీనం చేసుకోగలుగుతాడు, లోకాన్ని జయించగలుగుతాడు, స్వతంత్రంగా ఇస్తాడు దేవుడు. అందుకే దేవుడు అంటే ధర్మశాస్త్రం అంతరంగంలో ఉన్నదని
నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్ర నా అంతరంగంలో ఉన్నది, అందుకే నేను ఏదైనా చేయించగలుగుతాము కదా. అందుకే దేవుడు మరి యుద్ధము చేయనికి దావీదు పోయినప్పుడు ప్రతి ఒక్క దాంట్లో విజయము పొందుకొని వస్తా ఉంటాడు. అందుకే కొన్ని విషయంలో దేవుని చిత్తం ప్రకారంగా మనం నడుచుకోవాలా. చాలా మంది నడవలేరు అని అనుకుంటారు, నేను దేవుని చిత్తం ప్రకారం చేస్తున్నామని. కాదు, కానీ లోకానుసారమైన క్రియలో ఉండి లోకానుసారమైన ప్రార్థన చేస్తే దేవుడు స్వీకరించాడు. మళ్ళీ ఎందుకు నాకు ఈ ప్రార్థనకు జవాబు రాలేదు అని దేవుని దగ్గర ప్రశ్నిస్తా ఉంటారు. ఎందుకంటే దేవునికి మనకు అనుకూలంగా ఉండాలా. ఆనాడు మరి ప్రవక్తలే గాని మరి వెంబడించిన దేవుని బిడ్డలే గాని రాజులుగా దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళందరూ దేవుని పట్ల ఉండేవాళ్ళు. దేవుని చిత్తం ఏందో నెరవేర్చుకునే వాళ్ళు. వాళ్ళ సొంతానుసారంగా ఈ లోకాన్ని ఏమైనా సంపాదించుకున్నట్టు అక్కడ రాయబడ్డది ఎక్కడైనా ఎవ్వరు కూడా రాసినట్టు అక్కడ లేనే లేదు. వాళ్ళు మరి దేవుడు ఏం ముద్దకు దేవుడు వాళ్ళని ఏర్పరచుకుంటూ ఒక ప్రవక్త లాగా పాత నిబంధన ప్రతి ఒక్క బిడ్డను ఎందుకు ఏర్పరచుకున్నాడు కదా. మరి సమయాలు చూసినట్టయితే చిన్నతనంలోనే తన తల్లి పాలు విడిచిన వెంబటిని దేవునికి సమర్పించినట్టుంది అక్కడ. మరి తల్లిదండ్రులను చూడలేదు ఆయన. ఎప్పుడు దేవుని మందిరం నివాసం చేసేవాడు సమయలు. దివారాత్రి దేవుని స్వరం వినేవాడు. చూడు, ఒక ప్రవక్త లాగా జీవించిండు అక్కడ, ఒక యాజకుల్లాగా జీవించిండు, ఒక న్యాయాధిపతి లాగా జీవించాడు. ఎందుకంటే దివారాత్రి దేవుని సన్నిధిలో ఉండేవాడు సమయలు కూడా. ఎందుకంటే చిన్నతనంలోనే చూడు, మనం ఇంత పెద్దగా దేవునికి హృదయం ఇవ్వలేకపోతున్నాం మనము. ఎందుకంటే ఈ చివరి దినాల్లో చాలా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు మనం ఎక్కడ గడపమంటుడు, తన చిత్తం మీద ఎరగమంటున్నాడు. మనకు అన్ని ఉపమాన్యాలు కలిగి ఉన్నాయి, అన్ని దేవుడు చెప్తూనే ఉన్నాడు, అన్ని చూపిస్తూనే ఉన్నాడు, మనం చదువుతూనే ఉన్నాం కదా. దేవుని సన్నిధిలో మనము కూర్చోవాలని దేవుడు ఈరోజు చెప్తుంది. తన చిత్తం మీద మనం ఎరగాల. చూడు, మరి సమయానికి కూడా అనేక ఆశ ఉంటది కదా, అనేకమైన విషయాలు. కానీ దేవుని స్వరం విన్నాం, కానీ దేవుని రుచి చూసింది కాబట్టి దేవుని సన్నిధి నుండి మరి అందరి మరి అక్కడ ఏం జరుగుతుంది, ఇజ్రాయేలు పట్ల పక్షాన ఉండి ఆయన యుద్ధం చేస్తా ఉన్నాడు, బలి అర్పిస్తా ఉన్నాడు అక్కడ కదా. ఆయన ఎన్ని రోజులు బ్రతికినంత కాలము శత్రువులు లేరు. ఆయనను చూసి భయపడే వాళ్ళంట సమయాలను చూస్తే. ఈరోజు సైతాన్ శత్రువుడు అట్లా భయపడాల మనం ఉన్న నివాసం. దేవుడు వచ్చేంత వరకి మనం అట్లా మండుతూ ఉండాల దేవుని సన్నిధిలో. ఎందుకు ఈ దేవుడు ఇవన్నీ తెలియజేస్తున్నాడంటే, దేవుడు మనకు అనేకమైన మీద మనకు అధికారం ఇచ్చాడు. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు ధర్మశాస్త్ర ప్రకారంగా మనం నడుచుకున్నవాళ్ళు. ఈ రోజు యేసు ప్రభు మనకు ముఖాముఖిగా వచ్చి మన కోసము త్యాగం అయిపోయిండు, బలి అయిపోయిండు. ఆయన ఆ నిత్య జీవము మన కలగజేసిండు. దేవుడు ఎప్పుడైతే బలి అయిపోయి మరి తిరిగి లేచిండో ఆ పరిశుద్ధాత్మ అభిషేకం చేత మనకిచ్చినప్పుడు సైతాన్ మీద మనకు అధికారం ఇచ్చింది. మనం భయపడే అవసరమే లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం మనంతా దివారాత జాతి మన హృదయంలో పెట్టుకొని ముందుకెళ్ళినప్పుడు సైతాల సమూహం అంతా కూలిపోతుంది, అది కాలిపోతుంది, మన ముందు నిలవదు. ఎందుకంటే దేవుడు అంతగా మనకు అభిషేకించిండు. ఈ కడవర వర్షం అంత అమూల్యమైనది, శ్రేష్టమైనది అగ్నిభిషేకం. అందులో మనం పాల్గొందాలంటే దివారాత్రి దేవుని సన్నిధిలో మనము గడపాల. అందుకే వాళ్ళు చిన్నతనంలో దేవుని సమర్పించుకున్నట్టు అక్కడ రాయబడ్డది. చూడు, ఒకనొక కొందరు క్రైస్తవులు ఏ విధంగా ఉంటారు, సౌలాగా జీవిస్తూ ఉంటారు, తన సొంత కార్యాలు చేస్తూ ఉంటారు, తన సొంత తలంపుతో వెళ్తుంటారు, దేవుని చిత్తం మీద ఎరగరు కదా. దేవుడు ఒకటి చెప్తుంటే తను ఒక విధంగా చేసి చాలా మంది శ్రమలు అయిపోతారు, రోగస్తులు అయిపోతారు. మరి దేవుడు ఎందుకు ఈ విధంగా చేసిందని మళ్ళా ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ సౌలు దేవుని చిత్త ప్రకారంగా ఒక్కొక్క విషయాల్లో జీవించక తన రాజ్యాన్ని పొడగొట్టుకుంటా ఉంటాడు సౌలు. చూడు, మరి దేవుడు చెప్పక ముందే నువ్వు చేయడము అది చాలా తప్పు. దేవుడు ఏం చెప్తున్నా గ్రహించాలా. ఈ రోజు దేవా, ఈ రోజు నాకు ఏమైనది, నీ తలంత ఏంటి ప్రభా, నా పాత్ర ఏంటి ప్రభా, ఈ రోజు నాకు ఇచ్చిన ఈ పాత్రలో నేను ఏ విధంగా జీవించాలా నీ కొరకు నాయనా. ఈ రోజు నాతో మాట్లాడు ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళాలా, నేను ఏం చేయాలా దేవా, నాకు నేర్పించండి. దేవుడు నేర్పించే దేవుడు. ఆ కాలం నుంచి దేవుడు మనకు అనేకమైన విషయాలు ప్రార్థన రూపకంగా మనకు అన్ని బైబుల్లో ధర్మశాస్త్రం మనకి అన్ని ఈ పరిశుద్ధమైన గ్రంథాలు లెక్కింపబడినాయి. అన్ని చదువుతున్నాం, వింటున్నాం. మరి అనుదినం ఈ రోజు వాక్యం చదువుతున్నప్పుడు దేవునితో మాట్లాడుతుంటాం. మనం గ్రహించాలా, మనం అడగాల దేవుని సన్నిధిలో, దేవా ఏమైనది, నీ చిత్త ప్రకారంగా నేను జీవిస్తున్నానా, దాని ప్రకారంగా నేను ఉంటున్నానా ప్రభా అని అడగాల. అందుకే మొదటి సమయాలు 13వ అధ్యాయంలో ఇక్కడ సౌలు తన ఇష్టానుసారంగా జీవిస్తాడు. యుద్ధానికి వెళ్లే ముందు మరి దేవుడు ఏం చెప్తుందో ప్రకారంగా వెళ్లకుండా సౌలు చెప్పకుండా తన ఇష్టానుసారంగా. అప్పట్లో సౌలు మరి దేవుని అనుగ్రహం పొందినవాడు కాబట్టి, కృపలో ఉన్నవాడు కాబట్టి సమయాలకు అన్ని తెలిసిపోతా ఉన్నాయి సౌలు ఏం చేస్తున్నాడని. ఆయనకు రాజరీకం ఇచ్చినప్పుడు ఆయన రాజ్యం ఏ విధంగా చేస్తున్నాడు, దేవుని చిత్తానుసారంగా నడవకుండా. కానీ ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి మరి విరుద్ధంగా వాళ్ళకు రాజు కావాలని అడుగుతారు. దేవుణ్ణి అడగరు వాళ్ళు.
నాకు దేవుడు కావాలని ఎవరైనా అడిగిర్రు అక్కడ, అప్పుడు ఎప్పుడు కూడా అక్కడ రాజు కావాలా, మాకు రాజు కావాలని అడిగిర్రు. వాళ్ళకు రాజుని అడిగిరిస్తే ఆ రాజు ఏ విధంగా తయారైనాడు, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోకుండా ఉన్నాడని ఇక్కడ 13వ అధ్యాయంలో ఇక్కడ తెలియబడతా ఉంది. ఏముందంటే ఇక్కడ ఇశ్రాయేలుకు తన రాజ్యం ఉండదని చెప్పేస్తాడు సౌలు. సమూయేలు ఇక్కడ అంటా ఉంటాడు, ఇక్కడ ఏమంటాడు, తనకి ఇష్టం వచ్చినట్టుగా బలి అర్పిస్తా ఉంటాడు. ఎందుకంటే ఆయన చేసేది యుద్ధము, ఆయన చేసేది పాత్ర కాదు. ఈ రోజు నీ పాత్ర ఏంటి దేవుని సన్నిధిలో? ఈ రోజు దేవుని సన్నిధిలో నీ పాత్ర ఏంది? దేవుని చిత్తం ఏమైనది అడగాల. నేను దేవాన్ని చిత్తకు నీ పిలుపు తగ్గట్టుగా నేను జీవిస్తున్నానా, నీ మహిమకరంగా నేను జీవిస్తున్నానా, ఇది సమర్పణంగా నేను జీవిస్తున్నానా అని దేవుని సన్నిధిలో మనం అడగాల. ప్రతి ఒక్క దాంట్లో అనుదినము మన పాపాలు ఒప్పుకుంటున్న దేవుని సన్నిధిని అడగాల. ఈ రోజు నా గమ్యం ఏంటి ప్రభావ, పొద్దు నుంచి లేచిన రాత్రి వరకు ఎక్కడ మన సన్నిధి ఏంటిది, మరి నీ సన్నిధిలో కూర్చోవాలంటే ఏ విధంగా ప్రభావ నాకు నేర్పించు అని అడగాల. కానీ ఇక్కడ సౌలు తన ఇష్టానుసారమైన జీవితం దహన బలులు అర్పిస్తా ఉన్నాడు కదా, దేవుడికి విరుద్ధమైన బలులు అర్పిస్తా ఉన్నాడు. 9వ వచనంలో ఏమంటాడంటే 13:9 వచనంలో, దహన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతను దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతని వందనములు చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగేను. అందుకు సౌలు, జనులు నా యొద్దకు చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మాషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకాను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలులకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించాను. చూసినావా ఎంత ఆయనకు దేవుని సన్నిధిలో దేవుని చిత్తం మీద అడగలేదు. దేవుడు చూపించకపోవునా తనకు ఒక భయము వెంబడిస్తుంది. అంత లోపలనే నా మీదకి శత్రువులు వచ్చేస్తున్నారు ఫిలిష్తీయులు అని. అట్లా ఏ విధంగా జరుగుతుంది కాదు కదా. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడిని అడిగితే దేవుడు చూపెట్టలేడా కదా. దేవుడు ఇక్కడ ఏమంటుండు, సాహసించిండు దేవుని పట్ల చిత్తం ఏందో గ్రహించకుండా తనంతా తాను వెళ్ళిపోయి. మరి ఏం జరిగింది ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకాను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలులకు వచ్చి నా మీద పడుదరనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించుతనను. అందుకు సమూయేలు ఇట్లా, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఏం చేసింది? అవివేక పని. ఈ రోజు మనకు జ్ఞానం అవసరం. నువ్వు వివేకంగా జీవించమని దేవుడు ప్రతి ఒక్క దాంట్లో అంటుంటాడు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏం చేసినా వివేకం, జ్ఞానం అవసరం. ఈ రోజు మాట్లాడాలా వద్దా, ఎదుటి వాళ్ళ దగ్గర ఏ విధంగా జీవించాలా. ఈ లోకానుసారమైన మనుషులు మన ఎదుట ఎంతో మంది ఉంటారు. కానీ నువ్వు దేవుని బిడ్డవి, జాగ్రత్తగా జీవించాలా. నువ్వు ఇక్కడ నీది కాదు కదా, నువ్వు పరలోక వాసులు అయినప్పుడు, నువ్వు భూమి మీద నీది ఉన్నప్పుడు పాత్రలో నువ్వు ఏ విధంగా జీవించగలుగుతావు? అది దేవుని కృప వల్లనే నువ్వు ఉన్నావు. మరి దేవుని సన్నిధిలో కూర్చొని అడగాల, ప్రభువా ఈ రోజు వెలుగుతున్న ఇది ఏంటి, నీ చిత్తం ఏంటిది? ఆయన ఏం చేసినట్టు అవివేక పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా అతని ఏమంటున్నా, యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. స్పష్టంగా చెప్పేసింది అక్కడ సమూయేలు వచ్చి. ఎందుకంటే దేవుని చిత్తం ఏందో ఎరగాల. ఈ రోజు తన రాజ్యం ఉన్నదా లేదు, పొడగొట్టుకున్నాడు ఆయన రాజ్యాన్ని. దేవుడిచ్చిన నమ్మకమైన పనిని ఏం చేస్తున్నాడు? నిరాశకం చేసుకున్నాడు ఆయన. అవివేకంగా జీవిస్తున్నాడు. ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో ఉంటున్నామా? ఏ విధంగా దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నామా లేదా? అవివేక పనులు చేస్తున్నామా? దేవునికి విరుద్ధమైన పని చేస్తున్నామా? మనం జాగ్రత్త గ్రహించాలి. ఆయన చిత్తం ఏందో మనం గ్రహించకపోతే నువ్వు ఎన్ని చేసిన ప్రార్థనల విఫలమే. ఈ లోకానుసరమైన శ్రమలో మనం ఉండబోతాం. భయంకరమైన జీవితం ఉండబోతుంది. మన జీవితంలో నువ్వు ఉండాలంటే మరి నువ్వు ఏ విధంగా ఉండాలి? ఇప్పటి నుంచి జీవితం సరి చేసుకోవాలా. దేవుని చిత్తం ఏందో నువ్వు ఎరగాల. ప్రతి ఒక్క దాన్ని అంటూ నువ్వు జాగ్రత్త పడి ఉండాలా. దేవుని చిత్తం అనేకమైన విషయాలు మనకు ఆదికాండ ప్రకటన దేవుని చిత్తం ఏందో మనకు అన్ని తెలిసి కూడా పొరపాటున మనం ఇష్టమోసానుసారంగా జీవిస్తూ ఉంటాం. దేవునికి విరుద్ధంగా జీవిస్తాం. దేవుని వద్దన పనే చేస్తాం. కానీ దావీదు కూడా నేను అందుకే ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ చిత్తం ఏముందో దాని ప్రకారంగా నేను జీవించాలా ప్రభా, నీ ధర్మశాస్త్రం అంతరంగంలో ఉన్నదంటాడు ఆయన. అందుకే ఆయన దేవుడు ఇష్టానుసరంగా జీవించిందంటాడు అక్కడ దావీదు. సౌలు జీవించలేకపోయాడు, అందుకే తన రాజ్యం పోయింది. ఈ రోజు కూడా దేవుడు పరిపాలన చేసే రాజ్యంలో నువ్వున్నావు. ఆ రాజ్యంలో దేవుని చిత్త ప్రకారంగా మనం జీవిస్తున్నామా? ఆయన చెప్పిన తలంతులో మనం ఉంటున్నామా, వాడుకుంటున్నామా? ఒక్కొక్క నిమిషంలో మనకు ఓపిక నశించిపోయి ఏదేదో బాగేస్తా ఉంటాం, ఏదేదో అనేస్తా ఉంటాం. కానీ అందులో కూడా చిక్కబడతా ఉంటాం. ఓపిక అవసరం మనిషికి. ఓర్పు, సహనము ప్రతి ఒక్క దాంట్లో మనకు అవసరం. ఎందుకంటే సేవకులకు సైతాను చాలా విపత్తరంగా శోధిస్తూ ఉంటది కదా, సొంత తలంపు తెచ్చి పెడుతుంది. ఎందుకంటే మనం ప్రార్థన చేసే టైంలో కూడా
సైతానికి ఎన్నో విధాలుగా కుటుంబ సమస్య తెచ్చిపెట్టినప్పుడు చెల్లా విధులను చేస్తూ ఉంటుంది. అది తెచ్చిపెట్టి సమస్యలకు మన ప్రార్థన చేయడానికి కూడా అవకాశం ఉండదు. కాలు చేతులు ఆడవు, నోరు ఆడదు. కానీ ఆ టైంలో దేవుని ఆడాలి. ఆదరణకర్తనే పిలవాలా. ప్రభా ఈ రోజు నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు మాట్లాడు. దేవుని దగ్గర మనం గట్టిగా అడగాల, దేవుని దగ్గర కూర్చోాలా. ఆ పరిశుద్ధాత్మ ఆదరణకర్త మనకున్నాడు కాబట్టి ఆయన మీద మనం ఆధారపడాలి. ఆ పరిశుద్ధాత్మ చేతనే మనం ప్రతి ఒక్క సమస్యని ఈ లోకాన్ని జయించగలుగుతాం. లేకపోతే నీలో లేదు. ఆయన ఆత్మ నీ ఆత్మ ఏకమైనప్పుడే కదా ప్రతి ఒక్క దాంట్లో స్వరం వినగలుగుతాం. లేకపోతే నువ్వు ఈ లోకాన్ని జీవించలేవు. వాడు ఎప్పుడో కొట్టుకొని నేను తీసుకొని వెళ్ళిపోతాడు ఈ లోకాంతరంగా. నువ్వు రక్షణ పొందు, నువ్వు ఏమైనా చేయి, కానీ ఆయన ఆత్మ లేకపోతే అంటే నా వాడు కాదంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ రాజ్యము సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలిచి ఉండెను, కానీ ఏమైంది, నీ రాజ్యము నిలవదంటున్నాడు. కొడగొట్టుకున్నాడు ఆయన తన రాజ్యాన్ని తన చిత్త ప్రకారంగా నెరవేర్చుకోకుండా. అందుకే ఆయన చిత్తం ఏందో మనము నెరవేర్చేటట్టుగా మనం జీవించాలా. ఇంకేమంటున్నాడు యోహాను సువార్తలో, యోహాను సువార్త మత్తయి సువార్త చూద్దాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాము. మనము ఇక్కడ తప్పుపోయిన గొర్రెల కొరకు దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే 18వ అధ్యాయము మనం 11వ వచనం చూస్తాము. నీకేమీ తోచును, ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99ని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా? వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గురించి సంతోషించినంత కంటే దానిని గురించి ఎక్కువ సంతోషించాడు మీతో నిశ్చయగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకనైనా నశించుట పరలోకమందున్న నీ తండ్రి చిత్తము కాదు. చూడు, ఎవ్వరికి నశించుట దేవునికి ఇష్టమా? ఇష్టం లేదు. ఒకవేళ 100 మందికి గొర్రెలు ఉన్నాయనుకో, ఒకటి తప్పిపోయిన 99 దానికైనా గొర్రెల కన్నా తప్పిపోయిన దాని కొరకే దేవుడు సంతోషిస్తాడు. అది వెతికి దొరికితే కదా. దేవుడు ఇక్కడ తప్పిపోయిన దాని గురించి రాస్తా ఉన్నాడు. గొర్రెల కొరకు నువ్వు ఇప్పుడు 99లో ఒక్క తప్పిపోయిన దానిలాగా మనం ఉన్నమేమో ఒకసారి గ్రహించుకోవాలా. మనము ఎన్నైనా తప్పిపోతున్నామేమో. మనం ఇంతగా దేవుని తెలుసుకొని దేవుని వాక్యం గ్రహిస్తూ దేవుని మాటల్లో, చూపుల్లో, నడకలు, అనేకమైన విషయాల్లో అసూయ, దేశం, పగ, ఈర్ష్య, కుళ్ళు ఇవన్నీ కూడా దేవునికి చిత్తం కావు. అవి పరలోక రాజ్యానికి తీసుకెళ్లలేవని దేవుడు చెప్తా ఉంటాడు. తండ్రి చిత్తం ఏమైనది? మనము నశించుట దేవునికి ఇష్టమా? పరలోకమైన తండ్రికి, పరలోకమున్న తండ్రికి ఇష్టం లేదు నశించుట. ఇక్కడ రాయబడితే తేటగా దేవుడు అంటున్నాడు, ఒక్కటి గొర్రె కూడా నశించుట నాకు ఇష్టం లేదంటున్నాడు. 99 క్షేమంగా ఉన్నా ఒకటి తప్పిపోయినా అది నా చిత్తము కాదంటున్నాడు. దేవుడు ఈ రోజు మనకు చేస్తున్న నిబంధన, వాగ్దానము, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఒకటి కూడా తప్పుట నాకు ఇష్టము లేదు. నా దేవుని చిత్తము ప్రభా. ఆ ఒక్క గొర్రె ఎక్కడుందో, ఆ గొర్రె ఒక్క శాతం ఎక్కడ నశించిపోతుందో మనము గ్రహించి దాని కొరకు భారం కలిగి మనం ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం ఈ రోజు నెరవేర్చిన అనుకుంటున్నా కాదు. కానీ దేవుని చిత్తం ఏమైనది? నశించుట నాకు ఇష్టం లేదు, ఒక్కటి కూడా నశించుట, ఈ లోకం నశించుట నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. మరి దాని కొరకే మనం ఈ రోజు దేవుని బిడ్డగా భూమి మీదకి దిగి ఉన్నామో, లేకపోతే మన పని ఏమైనది? మనం ఎందుకున్నాం భూమి మీద? ఆయన చిత్తం నెరవేర్చనికే, ఆ పరలోకమున్న తండ్రి చిత్తానికి మనం నెరవేర్చడికే ఈ రోజు ఉంటే, గ్రహించి ఉంటే ఈ రోజు మనకి ఇంతగా ఆశించినాడు దేవుడు, ఇంతగా సజ్జల లెక్కలు మనకు దేవుడు ఇచ్చినది. ఈ ధన్యత మనము కొనసాగించుకోవాలంటే దేవుని చిత్తం ఏందో మనం ఎరగాల. ఇంకొక విషయం, యోహాను సువార్త, దేవుని చిత్తము ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాటల్లో దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనంలో చూసుకుందాము. ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. అయితే ఇక్కడ దేవుని యందు మరి దేవుని చిత్తం ఏందో అడగమంటున్నాడు ఇక్కడ. మరి నువ్వు దేవుని చిత్త ప్రకారంగా నడుస్తుంది. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకునే ఎడల, నువ్వు నిశ్చయించుకునే ఎడల ఏమంటున్నాడు దేవుడు? ఎవడైనా తన చిత్తము చొప్పున ఏం చేస్తున్నాడంట? ఎవడైనా ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ ఏమైనా దేవుని కలిగినదా లేదా నా అంతటా నేనే బోధించుచున్నానా వాడు తెలుసుకొనును. ఇవన్నీ గ్రహించే శక్తి మనకు అవసరం. మరి ఎవరివైనా బోధించినా మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? బోధన గ్రహించడం, అది దేవుని చిత్తమైనది. ఆయన మాట ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా? తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును, కానీ తాను పంపిన వారి మహిమను వెతుకువాడు
సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. ఉన్నదా? ఆయన యందు ఏ దుర్నీతి లేదు. అందుకే పంపిన వాని చిత్తం ఏమైనది? మనం ఈ రోజు వెతుకుతున్నాం, కానీ ఏ విధంగా వెతుకుతున్నాం? దేవుని సన్నిధిలో ఆ సత్యవంతుని కోసం, ఆయన మహిమ కొరకు మనం వెతుకుతున్నామా? ఆయన యందు ఏ దుర్నీతి లేదంట, ఏ అబద్ధం లేదు. మరి నీలో దుర్నీతి ఏ విధంగా వస్తుంది? అబద్ధపోనా? దేవునికి వ్యతిరేకంగా ఏ విధంగా దేవుని చిత్తం ఏదో గ్రహించలేకపోతున్నాం. మనం బోధిస్తున్నామే కానీ ఏ విధమైన బోధన ఉన్నాం? నువ్వు జాగ్రత్తగా గ్రహించాలా. అబద్ధంలో ఉన్నావా, నిజంలో ఉన్నావా, పాపంలోని ఏ విధంగా జీవిస్తున్నామా, ఏ విధమైన బోధ? చూడు, అనేకమైన బోధలు బయలుదేరినాయి కదా, ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళ బోధలు. కానీ దేవుని చిత్తం ఏదో అడగమంటున్నాడు. మరి నువ్వు నిశ్చయించుకుంటున్నావా? మరి ఏ బోధన ఎంత నువ్వు బోధించగలుగుతున్నావా? దేవునికి మరి అవకాశం ఇస్తున్నావా? ఆ పరిశుద్ధాత్మ నడిపింపు నీకు కలిగి ఉంటున్నారా? ఆయనలో ఏ దుర్నీతి లేదు. మరి నీలో కూడా దుర్నీతి అవసరమా? ఉండకూడదు. ఏ మోసం ఉండదు, ఏది వేషధారణ ఉండకూడదు. మీదికి భక్తి చేస్తున్నా కానీ లోపల ఏ విధమైన పాపం ఉందో నువ్వు గ్రహించుకోవాలా. ఆ పాపాన్ని మరి దేవుని కొరకు ఏం చేయాలా? తీసివేయాలా. ఈ రోజు నువ్వు దేవుని కొరకు సమర్పించుకోవాలంటే ఈ జీవితంలో నీ వేషధారణ అనేది తీసివేయమంటున్నాడు దేవుడు. దేవుని కొరకు నువ్వు జీవించాలా, ఆయన మహిమ కొరకే భూమి మీద జీవించాలా. దేవుడు తన బిడ్డకి అంతగా అవకాశం కలుగజేసిండు. ఆ పంపిన వాని చిత్తం ఏమైందో నెరవేర్చి గ్రహిస్తలే గాని నీకు ఏది కూడా ఏ బోధ అనేది ఎక్కడ తెలియకపోతే చాలా కష్టమవుతుంది. మోసపుచ్చ ఆత్మలో మనకు దుర్నీతులు అనేకమైనవి బయలుదేరినాయి కాబట్టి నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? నీలో ఏది కూడా అపవిత్రమైనది ఉండకూడదు. దేవునికి అసహ్యమని అంటాడు. పరిశుద్ధంగా ఉండాలి, ఆయన కొరకు జీవించాలా. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ రోజు నువ్వు ఏ విధమైన జీవితం కలిగి ఉన్నామనేది దేవుని చిత్తం ఏదో మనము గ్రహించేటట్టుగా మనము తెలుసుకోవాలా. అందుకే దేవుడు ఇంకేమంటున్నాడంటే మొదటి కొరింథీలు 12వ అధ్యాయము 11వ వచనం చూద్దాము. 1 కొరింథీలు 12వ అధ్యాయము 11వ వచనంలో ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. ప్రతి ఒక్క జీవితంలో దేవుడు ఆ ఆత్మ ఒక్కడే కాబట్టి తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచిపెడుతున్నాడంట. ఏం చేస్తాడో ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. ప్రతి ఒక్కటి మనకు దేవుడు చేస్తా ఉన్నాడు. మరి ఆయన చిత్తం ఏమైనదో ఆత్మ ఒక్కడే కాబట్టి అనేకమైన జీవితంలో అనేకమైన అందరికీ దేవుడు ఒక్కడే కాబట్టి ఆత్మ ఒక్కడే. అందరికీ ఎవరికి ఇష్టం ఉందో దేవుడు ఎక్కువ కూర్చుకుంటున్నారా మరి దేవుని పట్ల ఫలము ఆత్మీయ జీవితంలో ఎంతగా ఎదుగుతున్నావు అనేది దేవుని చిత్త ప్రకారంగానే అది పంచిపెడతా అంటున్నాడు. ప్రతి వారికి ఆత్మ ఒక్కడే కాబట్టి అనేకమైన నీకు ఎంత ఆసక్తి ఉంది దేవుని సన్నిధిలో, నువ్వు ఎంత సమకూర్చుకోవాలనుకుంటున్నావు దేవుని సన్నిధిలో. ఈ రోజు దేవుని పట్ల నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయ దాంట్లో ఎంత ఎదగాలనుకుంటున్నావు? నువ్వు 100 రెట్ల ఫలం పొందాలనుకుంటున్నావా? 60%, 30%? నువ్వు ఏ విధంగా జీవించాలనుకుంటున్నావు దేవుని పట్ల? దేవుడు కార్యసిద్ధి కలుగజేయచ్చా అన్నాడు. ఎవరికి ఎంత కావాలంట, దేవుడికి ఎంత నీకు ఈ రోజు అడుగుతున్నావో దేవుని సన్నిధిలో దేవుడు అంతవరకే నీకు ఇవ్వగలుగుతున్నాడు. నువ్వు వద్దనుకుంటావా దేవుడు క్లోజ్ చేసేస్తాడు. ఎందుకంటే నీకు అప్పచెప్పాడు. ఎందుకంటే ఎవరికి కావాలి అనేది దేవుని చిత్తమైనది. ఆత్మ ఒకడే కాబట్టి తన చిత్తం ప్రకారంగా ప్రతివానికి ప్రత్యేకముగా పంచేయించు కార్యసిద్ధి కలగజేస్తా ఉన్నాడు తన జీవితంలో. ఈ రోజు నువ్వు దేవుని పట్ల అంటున్నావా? దేవా ఈ రోజు నేను నశించే దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? దేవా ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డని చలికి తీసుకొని రావాలనుకుంటున్నావా? మరి సువార్త ప్రకటన చేయాలనుకుంటున్నావు? ఏ విధంగా వెళ్తున్నా? నీకు ఎంత ఆశ ఉంది? ఈ రోజు శక్తి కొలది కదా, నీకు ఎంత కావాలో శక్తి కొలది దేవుడు నిన్ను నడిపిస్తా ఉంటాడు. ఎంత బలహీనం ఉన్నా కూడా ఆత్మ బలమైనది కాబట్టి ఆయన ఎక్కడికైనా నడిపించే శక్తి దేవుడుకున్నది కాబట్టి మనము ఆయనకు అప్పచెప్పుకోవాలా. దేవా ఈ రోజు నువ్వు నడిపి, ఈ రోజు నా శరీరంలో ఇంత బలహీనత ఉన్నా నడిపి ప్రభా, ఆయన కొరకు నువ్వు త్యాగం చేసుకుని ముందుకెళ్తే దేవుడు నీ పట్ల అనేక మంది పట్ల ఏం చేశాడట? కార్యసిద్ధి కలగజేస్తా ఉంటాడు. తనకు చిత్తం ప్రకారంగా ప్రత్యేకించి తన బిడ్డలకు ఇస్తా ఉంటాడు. కాబట్టి నువ్వు ఆయన ప్రకారంగా జీవించాలా. దేవా ఈ రోజు నీ కొరకు నేను జీవిస్తున్న ప్రభా, ఏ విధంగా నేను జీవించాలా అని దేవుని పట్ల మనం అడగాల. దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్క దాంట్లో మనము ఆయన ప్రకారంగా మనం జీవించాలా. చిత్తం ఏందో నెరవేర్చేటట్టుగా మనం జీవించాలా. ఆయన మాట చొప్పున మనము నడవాలా. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నమాట. ఇంకా దేవుడు కీర్తనలు ఇక్కడ దావీదు చాలా మంచిగా దేవుని కొరకు తన జీవితంలో మంచిగా రాస్తా ఉంటాడు తన హృదయపూర్వకంగా దేవుని పట్ల. ఈ రోజు ఎందుకంటే దావీదు మరి ఆ విధంగా జీవించింది కాబట్టి రాజ్యం అనేది ఆయనకు అప్పగింపబడ్డది. ఎందుకంటే సౌలు నుంచి తన నుంచి తీసివేయబడ్డది కాబట్టి తను ఏం చేస్తున్నాడు?
మరి దేవునికి ఇష్టానుసారంగా జీవించిండు కాబట్టి తనకన్నిటికీ మీద దేవుడు అధికారం ఇచ్చింది కాబట్టి ఆయన ప్రార్థన పూర్వకంగా ఆయన తెలియజేస్తా ఉంటాడు విన్నపాలని. ఏమంటున్నాడంటే కీర్తనలో 143 10వ వచనంలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. ఏమంటున్నాడు దావీదు? ఏమంటే నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పమంటున్నాడు. నేనేమంటున్నా కూర్చొని నేర్చుకుంటున్నాడు కదా దావీదు. నీవే నా దేవుడవు అని తెలిసి నీ చిత్తం ఏముందో నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు ప్రభు అంటుండు. ఆయన నేర్చుకుంటా అంటున్నాడు, నాకు నేర్పు ప్రభు. ఈ రోజు నేను ఏ విధంగా జీవించాలా, నా ప్రవర్తన పొద్దున్న నుంచి రాత్రి వరకు నా ప్రవర్తన ఏంటి ప్రభు, నాకు నేర్పించు. దేవుని చిత్తం ఏముందో నేను నేర్చుకోనికి సిద్ధంగా ఉన్నా అంటాడు కదా దావీదు. ఈ రోజు అలాంటి జీవితం మనకు అవసరము, అలాంటి పాఠము మనకు అవసరం. ఎందుకంటే దేవుడు తన చిత్తం ఏందో ఎరిగి దాని ప్రకారంగా జీవిస్తే, మొరపెడితే మన మొరలన్నీ దేవతానికి వెళ్ళిపోతాయి. దానికి ప్రతిఫలం జవాబు మనకు దేవుడు కలగజేస్తా ఉంటాడు. ఎన్నో ఇరుకులుంటాయి, శోధనలుంటాయి, కానీ దాని మార్గంలో కూడా దేవుడు మనం ప్రార్థిస్తే గొప్ప విజయాన్ని మనకు కలగజేస్తాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక తన చిత్తం గురించి మనం ఈ రోజు గ్రహిస్తా ఉన్నాము. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దాని ప్రకారంగా మనము జీవించాలా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో, ఇక్కడ మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పరిశుద్ధుల అగుటకే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటమే దేవుని చిత్తము. ఏమంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు దశలోనిక సంఘంలో ఒక విషయం మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధుల అగుటకే అనగా ఏం కావాలంటే మనం పరిశుద్ధం కావాలంటే మీరు జారత్వమునకు దూరంగా ఉండటమే దేవుని చిత్తం అంటున్నాడు. దేవుడు ఎంత మంచిగా రాస్తున్నాడు కదా. దేవుడు అంటున్నాడు ఇక్కడ జారత్వమునకు దూరంగా ఉండటమే దేవుని చిత్తము. ఈరోజు మనలో జారత్వం ఏది కూడా మనలో పాపం ఉండడానికి వీలేదు. అదొక పాపము, జారత్వము. మీరు పరిశుద్ధత అగ్గుటకే ఈరోజు మనం పరిశుద్ధంగా కావాలని ఎప్పుడు ప్రార్థిస్తాం కదా. ఈ జారత్వం ఉందనుకో నీళ్ళలో పరిశుద్ధత లేదు అని ఇక్కడ తెలియజేస్తా ఉంది వాక్యం చేత. కాబట్టి ఈ పరిశుద్ధత కొరకే మనము జీవించాలా. ఇంకా ఏమంటున్నాడు, మీరు పరిశుద్ధుల అగుటకే అనగా మీరు జారత్వం దూరంగా ఉండటమే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వల్లే కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లా కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండటమే దేవుని చిత్తము. ఈరోజు ఎక్కడున్నాను, అన్యజనుల మధ్యలో ఉంటున్నావు. మరి నువ్వు ఈ శరీర ద్వారా ఈ లోకంలో దేవుడు నీకు కలగజేసింది కదా. దేవుడు నీకు ఒక ఇచ్చిన ఈ అవకాశంలో మరి దేవుడు అంటూ పరిశుద్ధుల యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లా కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండటమే దేవుని చిత్తము. మన ఏ విధంగా కాపాడుకుంటావు? ఈ లోకానుసారంగా ఉన్నావు కదా. మరి దేవునికి మొరపెట్టాలా. నీలో జారత్వం ఉంటే చాలా కష్టం. ఈ లోకంలో ఉన్న మనుషులతో సమానంగా మనలో పాపం ఏది కూడా ఉండకూడదు అంటున్నాడు. ఈ రోజు ఘట్టంగా ఈ శరీరాన్ని ఈ లోకంలో ఉన్నది ఆయన మహిమపరచనికే ఘనత. చూడు దేవుడు అంటున్నాడు మనలో ఎటువంటి నువ్వు అన్యజనుల వల్లే కామాభిలాష యందు కాక. ఈ రోజు కామాభిలాష నీలో ఉండకూడదు, జారత్వం ఉండకూడదు. ఇవన్నీ కూడా అది దేవుని చిత్తము కాదు. ఇది మనుషుల మధ్యలో జీవిస్తున్నవా లోకంలో? మరి ఏ విధంగా జీవిస్తున్నావు దేవుని కొరకు? పరిశుద్ధత ఉండటకే కదా మనం ఈరోజు పిలువబడ్డం ఇక్కడికి కదా. ఆయన కోసం పరిశుద్ధంగా ఉండడానికి మనలో ఎటువంటి పాపం ఉండకూడదు కదా. గలతీలో అనేకమైన పాపం ఉన్నాయి. అక్కడ గలతీలో మనం చూస్తుంటాం కదా. అవన్నీ పాపం నుంచి మనం విడుదల పొందాలంటే దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు ఈ రోజు మనం కనిపెట్టుకొని ఉండాలంటే నువ్వు జాగ్రత్త కాపాడుకోవాలి. ఈ లోకంలో ఉన్నావు కదా, మనం ఏ విధంగా కాపాడుకోవాలా? జాగ్రత్తగా కాపాడుకోవాలా. మనలో ఎటువంటి జాగ్రత్తం ఉండకూడదు, పాపం ఉండకూడదు కదా. దేవుళ్ళు మనలో అనేకమైన పాపం ఉన్నదని ఇక్కడ పౌలు భక్తుడు గలతీ సంఘంలో పాపం ఉన్నదని తెలియజేస్తా ఉంటాడు వాళ్ళకు 5వ అధ్యాయంలో. ఘోరంగా, ఎంత ఘోరంగా అంటే వాళ్ళు శరీర కార్యంలో స్పష్టమైనవి అంటాడు. ఏమేమని అంటే శరీర కార్యంలో స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, అవిచారము, ద్వేషములు, ఇంకేమంటారు కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, విభేదాలు, విమతములు, అసూయలు, మత్తతులు, అందరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిలో గురించి నేను మునుపు చెప్పిన ప్రకారమే ఇవి వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించి కొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను అంటున్నాడు. చూడు, ఇవన్నీ ఉండకూడదు. గలతీ సంఘంలో ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే స్పష్టంగా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉండు. అది దేవుని చిత్తాన్ని నెరవేర్చదంటాడు. ఇక్కడ ఆయన చిత్త ప్రకారం నెరవేర్చలేము. ఎందుకంటే మనలో ప్రతి ఒక్క పాపాన్ని ఏం చేసుకోవాలి? అసహించుకోవాలా. ఈ లోకంలో మనకు ఉండకునికి వీలేదు.
ఎందుకంటే మనంతలో మనం ఏది కూడా నిర్ణయించడానికి వీలే. దేవుని చిత్తం ఏదో ఈ రోజు మనం ఎరగాల. మనంతలో మనము సొంత ప్రకారంగా మనం చేయనికి వీలేదు. దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలి. ఎందుకంటే మా చిన్నతనంలో సమర్పించుకున్న వాళ్ళు అనేక మంది పాత నిబంధన మనం చూస్తూ ఉంటాం. సమర్పణ జీవితం అందరూ కలిగి ఉన్నారు. చివరికి వాళ్ళ జీవితాలంతా ఏమైపోతుంది, సమర్పణ జీవితం పోడగొట్టుకుంటారు. ఈ లోకానుసారంగా క్రియలు, వాళ్ళ తలంపులు అంతా దేవునికి అప్పచెప్పకుండా కదా. ఈ రోజు దేవునికి ఆత్మనర్పింపు చేసిన ఆదరణకర్త మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. మనం ఎలా తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలని దేవుని చిత్తం మీద మనం ఎరగటట్టుగా మనం కలిగి ఆయన కొరకు మనం జీవించాలా. సమర్పణ జీవితం మనకు అవసరం, చాలా అవసరం. ఎందుకంటే పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తం అంటారు. ఆయన యొక్క జారత్వం అంటే ఇష్టమో లేదు కదా. ఈ రోజు లోకంలో కూడా సొంత జ్ఞానం చేత వెళ్తా ఉంటారు. ఈ రోజు నేను బోధిస్తున్నా అనుకుంటున్నాను, ఏ బోధలో ఉన్నావు? ప్రతి ఒక్క దాంట్లో మనం జాగ్రత్త ఉండాలా. దేవుని చిత్తం మీద మనం నెరవేర్చేటట్టుగా మనం జీవించాలి. కాబట్టి ఆయన మాట ప్రకారంగా జీవిద్దాము. మనం ప్రార్థన చేద్దాము. స్తోత్రమైన పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, జీవంగల మహిమగల దేవానికి వందనాలు. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభా. మాలో ఎటువంటి పాపమును తొలగించమని అడుగుతున్నాం నాయన. మాలో ఎటువంటి జాగ్రత్త ఉండద్దు ప్రభా. దేవా, మేము పరిశుద్ధంగా జీవించాలని కొరకు నాయన. తండ్రి, నీ చిత్తం మీద నెరవేర్చాలా ప్రభా. దేవా, నీ ప్రకారంగా మేము జీవించాలా ప్రభా. దేవా, ఒక్క గొర్రె కూడా నశించడం నాకు ఇష్టం లేదన్నావు. అది నా చిత్తమై ఉన్నదన్నావు ప్రభా. మరి ఈ లోకమంతా నశించే దాంట్లో ఉన్నారు నాయన. వాళ్ళందరినీ వెతికి రక్షించాలా. అది నీ ఆత్మ నడిపి చేతనే మేము చేయగలుగుతాం ప్రభా. మా సొంత కార్యక్రమం మేము చెయ్యలేం నాయన. తండ్రి, మీ ఆత్మతో మాకు కలగచ్చేయండి. దేవానికి కడవర వచ్చి మమ్మల్ని కుమ్మరించండి. మరి ఎంతో మంది బంధకాలు ఉన్నారు, కట్లలో ఉన్నారు ప్రభా. భయంకరమైన జీవితంలో ఉన్నారు నాయన. బానిసత్వం నుంచి విడుదల చేయాలంట ప్రభా. దేవ, మీ ఆదరణ కర్తచిత మేము నడిపింపబడాలా ప్రభా. మీరు సహాయం చేయండి దేవ. మీరు మాతో మాట్లాడండి ప్రభా. ప్రతిదినము యేసు ప్రభా నీ చిత్తం మేము నడవాలా. ఈ ప్రకారంగా మేము జీవించాలా ప్రభా. మాలో ఎటువంటి దేశం పగ ఈర్ష్య కుళ్ళు ఉంటే తీసివేయండి. మాలో ఎటువంటి యేసుప్రభ జారత్వం తీసివేయని ప్రార్థిస్తున్నాం నాయన. మరి యేసుప్రభ గలతీలో మన సంఘంలో మరి అనేకమైన విభేదాలు ఉన్నాయి నాయన. అనేకమైన పాపంలో జీవించినారు నాయన. అలాంటి జీవితం మాకు వద్దు ప్రభా. నీ పరిశుద్ధమైన జీవితం మాకు కావాలా ప్రభా. దేవ, ఈ రోజు మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఇది రాకడ సమీపం ఉంది నాయన. మరి అనేక మందిని యేసు ప్రభా పరిశుద్ధంగా ఉంటే మేము తీసుకొని వస్తాం. మేము పరిశుద్ధంగా మేము జీవించాలా ప్రభా. మా జీవితాలు నలగొట్టబడాలా, మా హృదయాలు నలగొట్టబడాలా ప్రభా. నీ కొరకు సమర్పణ జీవితం కలిగి ఉండాలా ప్రభా. ఈ రోజు నుంచి మాలో ఉంటే ఎటువంటి పాపమును తీసేయమని అడుగుతున్నాం నాయన. రక్తంతో మమ్మల్ని కడగండి నాయన. ఈ అభిషేకం మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. మరి పాత నిబంధన చిన్న వయసులోనే ప్రభా నీకు సమర్పణ జీవితంలో కలిగి ఉన్నారు నాయన. దేవ, ఈ రోజు మేము ఎందుకు కలిగి ఉండలేం అయ్యా? అన్ని విషయాలు చదివి కూడా ప్రభా మేము వెనకడిగేస్తున్నాం నాయన. మరి ఎటువంటి చిన్న పాపం ఉన్న దేవుని సన్నిధికి చేరలేం నాయన. దేవా, మీరు సహాయం చేయండి. మీ ఆత్మ మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి దేవా. అని దినం యేసు ప్రభుని వాక్య చేత మాతో మాట్లాడుతున్నారు నాయన. ఓ జీవంగా ప్రభా, నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తాం. ఇంకా మమ్మల్ని బలపరచండి. నీ రాజ్యం యేసు ప్రభా భూమి మీద దిగాలంటే ప్రభా మేము పరిశుద్ధంగా ఉండే యేసు ప్రభా నీ రాజ్యాన్ని ప్రకటించాలా దేవా. అనే శక్తి మాకు దయచేయండి. మా జీవితాలు సరి లేకుంటే ప్రభా ఇతరుని సన్నిధికి తీసుకొని రాలేము నాయన. దేవా, మా జీవితాన్ని మాకు సరిచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీరు కార్యం ఉండి జరిగించి నెరవేర్చండి. మరి అనేక కుటుంబాలు మారకున్నాయి నాయన. మరి ఆ కుటుంబాలు కూడా మారాలా. ఇంకెంతమంది సత్యంలో లేదు ప్రభా, వాళ్ళంతా సత్యం తీసుకొని రావాలా ప్రభా. మేము ఎంతో పరిశుద్ధంగా ఉంటే వాళ్ళని తీసుకొని వస్తాం నాయన. దేవానికి వందనాలు ప్రభా. మా తల నుంచి అరికాల వరకు పరిశుద్ధపరచబడాలా ప్రభా. మన ఎటువంటి పాపమైన క్రియలంతా తీసివేయండి. నీకు నాకు అడ్డుగోడను తొలగించండి. ఆయుష్కరమంతా తొలగించమని ప్రార్థిస్తాం. రాత్రి కాలం ముందు ప్రభా మాకు తోడే నడుపునిచ్చిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తాం. ఎంతమంది నశించిపోతారో వాళ్ళకంతా స్వార్థ అందును కాక ప్రభా. వాళ్ళంతా మోక్షంతో మీకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. నీ నామంలో ఏది అడిగినా ఇస్తాను ప్రభా. నీ నామం ఎత్తుకొని ప్రార్థిస్తున్నాను నాయన. యేసుక్రీస్తు నశించే జనాంగ యుద్ధకు ప్రభా ఎంతమంది కూడినారు ప్రభా. వాళ్ళంతా యేసుక్రీస్తు పాద పీడ దగ్గరకు వచ్చును కాక ప్రభా. వాళ్ళంతా రక్షణ పొందును కాక ప్రభా. ఎంతమంది నరకానికి పోలికి ఉన్నారో ప్రభా. ఆ నరకమైన కోటు కూలిపోను కాక ప్రభా. వాళ్ళకంటే యేసుక్రీస్తు నాలో పరలోక రాజ్యం చేరును కాక నాయన. అయాని చిత్తం నెరవేర్చిన శక్తి మాకు దయచేయండి. మాకు భూమిలో ఎంతోగానో అర్హత ఇచ్చినాం ప్రభా. మేము వాడుకోలేకపోతున్నాం. ఈ క్షణం నుంచి మేము వాడుకోవాలా. నీ కొరకు మేము వాడబడాలా ప్రభా. అమూల్యమైన నామాన్ని, ఆ ఉన్నతమైన నామాన్ని ప్రభా గణపరచాలా దేవా. నీకు వందనాలు ప్రభా. మాకు ఉచ్చరింపడానికి అనేకమైన విషయాలు మేము మాకు అధికారం ఇచ్చినావు ప్రభా. మేము జయించాలా ప్రభా. సైతాన్ రాజ్యాన్ని మేము కూర్చోాలా ప్రభా. అనేకమైన రాజ్యాలను మేము కట్టాలా ప్రభా. హృదయాలలో కట్టాలా. అనేక ఆత్మను తీసుకొని సందికి రావాలా ప్రభా. అయ్యా నీకు వందనాలు. నీ రాజ్యాలకు స్థాపించిన శక్తి మాకు దయచేయండి దేవా. ఎక్కడ బలహీనమైన మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి దినం మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు. జీవంగల మహిమగల దేవానికి స్తోత్రంలో చెల్లిస్తాం. మా పరిశుద్ధాత్మను మాకు దయచేయండి దేవా. మమ్మల్ని ఇంకా బలపరచండి. మరి కుటుంబాలు ఇంకా బారలేదు ప్రభా. ఇంకా మమ్మల్ని యేసుక్రీస్తు మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన.
దేవా మా ప్రతి దినం ప్రార్థిస్తున్నాం, ప్రతి దినం వాక్యం వింటున్నాం కానీ ఎక్కడో తప్పిపోతున్నాం యేసు ప్రభా. మాకు యేసు ప్రభ తెలియజేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఎల్లగూడా మేము తప్పిపోనికి వీలేదు. మరి అనేక ఆత్మ సంధికి తీసుకొని రావాలా ప్రభా. ఆయన శక్తిని మాకు దయచేయండి. ఎన్నో మంది బంధకాలు ఉన్నారు, ఎంతో మంది చీకట్లో ఉన్నారు నాయన. దేవా వాళ్ళంతా విడిపించండి ప్రభా. ఈ రోజు మేము ప్రార్థిస్తున్నాం నాయన, వాళ్ళ యుద్ధకు మేము వెళ్ళాలా ప్రభా. అయాని చిత్తమై ఉన్నది ప్రభా. దేవ మా శరీరంలో ఎంత యేసు ప్రభా ముందుకు నడిపింపబడాలి దేవా. మేము ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉండడానికి వీలేదు ప్రభా. నువ్వు ఇచ్చిన ఫలాలు ఆత్మీయ ఫలాలు అందరం మేము పంచుకోవాలి ప్రభా. వాళ్ళందరూ తీసుకొని రావాలా దేవా. మేము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడం నీ చిత్తమై ఉన్నది నాయన. తండ్రి మమ్మల్ని గ్రహించే శక్తి మాకు ఇచ్చినావు, కానీ ఇప్పుడు మీకు నడవలేకపోతున్నాం నాయన. నా ఆత్మరచింపు మాకు కలగ చేయండి. దేవానికి వందనాలు. మేము చెప్పేవారిగా ఉన్నాం, చేసేవారిగా లేకుండాన్నాం నాయన. దేవా మనం ఎటువంటి పాపం క్షమించామని సరిగ్గా అడుగుతున్నాం. గొప్ప విజయాన్ని మీరు దయచేసి మమ్మల్ని బలపరచండి దేవా. యేసు ప్రభా నీకు స్తోత్రం. నీ రాకడకి మమ్మల్ని అందరూ సిద్ధపరచండి. ఇంకా మేము పరిశుద్ధంగా ఉండాలా ప్రభా. అనేక మంది తీసుకొని రావాలా ప్రభా. మమ్మల్ని సిద్ధపరిచి రాకడకి సిద్ధపరచుకొని ప్రతి ఒక్క మహిమ గంట నీకే చెల్లిస్తూ నా దగ్గర యేసుక్రీస్తు మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. మన మధ్యన రవి బ్రదర్ ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ, కేబీపీఎం గ్రూప్ ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, నిత్యం యూట్యూబ్ ఛానల్లో వాక్యాలు వింటున్న ప్రతి కుటుంబానికి, ఎవరైతే ఇంకా ఆరాధనలో పాల్గొన్న వాళ్ళందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అందరికీ.